మా వాడు లైఫ్ లో ఇచ్చే లాస్ట్ బ్యాచిలర్స్ పార్టీ. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కిక్ మాత్రం తక్కువ అవ్వకూడదు. సుక్కేస్తే పిచ్చకి పోవాలి. జల్ది రాపో. మందేకి ముందే మత్తెక్కేసినట్టుంది. చూడు జంటి, నువ్వు ఏ బ్రాండ్ తెస్తావో నాకు తెలియదు కానీ పార్టీ అయ్యాక నేను ఇచ్చే టిప్పుతో నీ అప్పులన్నీ తీరిపోవాలి. సరుకు అలా ఉండాలి, చూసి పట్టరా. ఇక్కడ వచ్చే టిప్పులతోనే నేను బయట అప్పులు ఇస్తున్నానని తెలియదు. ఓకే సార్. ఏమైందే? రే ఎక్కడ చూస్తున్నారా? చెప్పరా కొట్టి. ఆ యాదవ్గాడు మనకి ముందు ఇస్తానన్న అమౌంట్ ఇప్పుడు ఏమనంటున్నాడన్నా? నాని నా గోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి. ఇయ్యకపోతే చస్తాడని చెప్పు. పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట. కీరవాణి వీడి కోసమే సాంగ్ కంపోజ్ చేసినట్టు బాగా వాడుకుంటున్నాడు. బాగా ఏ కాల్ వచ్చినా సరే అన్న ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పు. ఈ రోజు ఫుల్ టైం నా తారతోనే స్పెండ్ చేయబోతున్నా. అలాగన్నా. ఇంకా చేస్తలేంది డిఎస్పీనా? చెప్పండి అన్న. రే విష్ణు, అరుణక్క అత్తగారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదంట. ఇచ్చాను నాన్న. వాళ్ళు గుడికి వెళ్ళారంటే పక్కింటాంటికి చెప్పి మరీ ఇచ్చొచ్చాను. సర్లేరా, ఎక్కడున్నా? అదే మన సయ్యద్ వాళ్ళు కలిస్తే కలిస్తే రే చెప్పకరా. ఇంటర్నెట్కి వచ్చాను నాన్న. ఫారెన్ లో ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ మెయిల్ చేద్దామని. సర్లే తొందరగా ఫినిష్ చేసుకొచ్చే. సరే నాన్న. సార్, మీ నాన్న డిఎస్పీ గారా? కాచేంటి, డిఎస్పీ అంటే దువ్వూరి శ్రీనివాస్ ప్రసాద్. కాలేజ్ లో ర్యాగింగ్ తప్పించుకోవడానికి అప్పుడు అలా ఫీడ్ చేశా. అదే కంటిన్యూ అయిపోయింది. ఓహో. సార్ సార్ హలో సార్, మిమ్మల్ని సార్. రేయ్ నిన్నరా? సోడానా థమ్సప్పా? థమ్సప్. టైం అవుతుందిరా, మొదలెడదామా? రేయ్ మొదలెడదామా? మొదలెడు. ఏమరా అందరు మస్తు బిజీగా ఉన్నారు. ఎవడు బేకడా ఇట్రారా చెడు. అరే ఏమ్రా అని పిలిస్తే రావడం లేదు. అన్న పిలిస్తే రావంది బే. రే ఆ గన్ చూడండి రా, ఎంత ముద్దొస్తుందో. ఎలా మెరుస్తుందో చూడరా. మిలమిలా మెరిసిపోతుంది. ఏం మెరుస్తుందిరా? సెక్సీ పీస్ మామా. చాలా సెక్సీగా ఉందిరా, ముట్టుకోకుండానే మూడొచ్చేస్తుంది. ఈ అవలయాన్ని తుపాకులు పిచ్చి, అవలయాన్ని లపాకులు పిచ్చి. వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? నీకు దండం పెడతారా, వెళ్ళిరా ప్లీజ్. తంత నాటకాలు ఆడకుండా కూర్చుని తాగు, టైం అవుతుంది, బయలుదేరాలి. ఒరే అర్థం చేసుకోరా, మీలే ఎవరు కోటేశ్వర ప్రోగ్రామ్ లో మెగాస్టార్ క్వశ్చన్స్ అడగకుండా ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందంగా ఉంది. వదలరా ప్లీజ్. ఉండు బే. ఒరే మామ ప్లీజ్ రా, నా పొద్దురా నీకు దండం పెడతాను రా. ప్రొఫెసర్ అటువంటి పడాల్సిన ఫిగర్ నాకు పడిందిరా, వదలరా. ఓరే ఈడేంట్రా ఇంత కకృతిగాడులో ఉన్నాడు? ఏయ్ ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ఒకసారి ఆ గన్తో పవన్ కళ్యాణ్ లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలనుందిరా. గన్లో బుల్లెట్లు పెట్టినావురా? రేయ్ ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు. ఇప్పుడు అంత రిస్క్ అవసరమా? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. వీడు కీపిచ్చేప్పటి నుంచిరా? గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బట్టుకుంది దీనికి. సార్ సార్ ఏందిరా మందేమన్నా కావాలనా? మీ గన్ ఇస్తారా? ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను. సెల్ఫీయా? అరే కుల్ఫీ గురించి వినా, బర్ఫీ గురించి వినా, ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ? అరే నీకేమన్నా తెలుసారా? నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దానా? ఇది ఇజ్జత్ చేస్తున్నాడు. అంటే సార్ ఫోన్కి ఒక బ్యాక్ కెమెరా, ఇంకో ఫ్రంట్ కెమెరా అని 2 కెమెరాలు ఉంటాయి సార్. అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్. గట్లనా? అయితే పని చేద్దాం రా, నేను నిన్ను కాలుస్తాను, నువ్వు సెల్ఫీ తీసుకో, మస్తుగా ఉంటది, జిందాగీ బారి గుర్తుండిపోద్ది. సమ్మయ్యేది కొడుక్కి.
ఇది లేడీస్ వాష్రూమ్. లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయనండి. ఇంకేం చేయనోడివి నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కన్నెందుకు కొట్టా? మీది తోపనం తెలియక అలా చేశానండి. ఎంతమంది వచ్చారు? 4 వచ్చామండి. కానీ బరి తెగించేది మాత్రం సారీ బరిలోకి దిగేది మాత్రం 3 ఏ ఇంకో అతనికి ఏమైంది? రేపు సాయంత్రం వాడి పెళ్ళండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా? వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గాని మేం చేస్తే తప్పేముందండి. అయినా రేపు పండగ కదా అని ఇవాళ తినడం మానేస్తామా? దేని దారి అందే. సర్లే టైం చూసుకొని నేను సైగ చేస్తా. నేను చక్కపుట్టిచ్చేస్తా. ఏమ్రా రే ఓకేనా? బయటికి వెళ్దామంటుందిరా. వర్కౌట్ అయినట్టే. బయటికి తీసుకెళ్ళమందా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మజా వచ్చింది. ఇంకొంచెం చాలు చాలు పర్వాలేదు. కొంచెం You want one more? ఇది నీకోసం. లవ్ యూ తారా. రే లేచిందిరా. సైకిల్ చేసి పదరా. రే రారా. ఎక్కడికి రా? వాళ్ళే రా. రారా అని చెప్తాను. ఎక్కడికి రా? నువ్వు ఇచ్చే పార్టీలేదు బోనస్ అంటే ఇలాంటి పార్టీలు చెప్పండి రా. తీసుకెళ్ళిపోతున్నారా? రేపు సాయంత్రం నా పెళ్లి మర్చిపోయారా? తొందరగా పోనీ. అన్నా వదిన మా పొరగాలతో చంపన్నా. Fly, fly, fly అంటూ ఎగిరేద్దామా. ఫ్రీడమ్ 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 రెక్కలు తోడిగేద్దామా. లా 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 లా. ఓ ఓ ఓ గెలాక్సీ దాటిద్దాం. ఓ ఓ ఓ రీమిక్స్ పాటిద్దాం. చక్కోరి పక్షుల్లా విహరిద్దాం. తారా తీరం తాకేద్దాం. ఇంతలో ఎన్నెన్ని వింతలో, ఇంతలో ఎన్నెన్ని వింతలో. వీక్లీ వన్సేలా డైలీ సండేలా లైఫ్ హ్యాపీగా గడిపేసేయాలో. కాలం నీకన్నా ఎంతో ముందున్నా ఇంకా చూస్తూనే ఉంటావేంచలో. కాలంతో సాగిందో నీ పాదం. లోకం నీకు దాసోహం. ఇంతలో ఎన్నెన్ని వింతలో, ఇంతలో ఎన్నెన్ని వింతలో. గాజులో ప్యాంట్ సరిపోయింది రాయ్ పరిగెత్తండి. సినిమా చూపించాడు కదరా. పంపంటే ఒకడే రాపిడి ఒక సెల్ఫీ దిగుదాం రండ్రా. సెల్ఫీయా? ఏదిరా కెమెరా ఉంది. కొసలా పోయింది. నేను వస్తే ఆడబోతున్నా ఆడొస్తే నేను పోతున్నా. మరి హలో చిచ్చా ఫోటో ఇచ్చి పెట్టు. మేడం ఎవరు? మేడం జిగిరితో వస్తాను. హలో మేడం. హలో. జస్ట్ ఎ మూమెంట్ బేబీ. ఐల్ బి బ్యాక్. భయ్యా మీరు త్వరగా తీయండి. రెడీ బ్రదర్స్? రే అందరు రండి దగ్గర రండి. ఓకే బ్రో
ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు, కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి. thank you, bro. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎన్నైనా పెట్టుకో. ఏ ఫోటో చూసినా నేనే Thank you, bro. Bye. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. ఇదేంట్రా? మన ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగింది రాడు. మీ డాడీ రా. రారా రే. గ్రూప్ ఫోటోకి ఎవడైనా సెల్ఫీ మోడ్లో పెట్టిస్తాడ్రా? హే, ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది. కవరేనా? ఫోన్ బాలేదా? ఫోన్ కూడా చాలా బాగుంది. అయితే ఉంచుకో. వద్దులే సయ్యద్. ఇక దమ్జా చెప్తున్నా, లోపల పెట్టుకో, నువ్వు ఉంచుకో. ఆడది అడిగితే చాలు, ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసిచ్చేస్తారు. కనీసం సిమ్ అయినా తీసుకో, దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీద ఫీడ్ ఉన్నాయి. ఆయన మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా. జ్ఞాపశక్తిలో మాకు జ్ఞానపీఠ అడిగచ్చు, గంత మెమరీ పవర్. హలో బాబాయ్, కొంచెం ఎక్కువైతుంది, తగ్గించుకుంటా మంచిది. అందుకే నైట్ టైం చపాతీలు తింటున్నాం. హలో మామా, రూమ్ మొత్తం సెట్ చేశాను రా. వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా, మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ రా. ఏమరా సెట్ అయిందా? ప్రవీణ్ గారి కాల్ వస్తుంది, మొత్తం సెట్ చేశాడంట, బండిని పక్క ఆపుకోరా. రేయ్, గంటని బారికి తీసుకొచ్చారు, అరగంటని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఈరోజు సాయంత్రం నా పెళ్లిరా, ప్లీజ్ రా, నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి. రేమా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఎంతో కష్టపడితే గానీ ఇప్పటికీ ఓ ప్లేస్ సెట్ అయిందిరా. ఇంకొక అరగంట ఓపిక పట్టరా, నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం. రే చెప్పండి రా, ప్లీజ్ రా, ఒప్పుకోరా. రేయ్, ఒక్కసారి వదిలేరా, ఇవన్నీ please తర్వాత రా. చూసుకోవచ్చురా, ముందు ఇళ్ళకి వెళ్దాం పదండి రా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా? మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? ఏ ఇప్పుడేమైంది? అలా అని కాదు, ఇప్పుడు 3:30కి MGBS నుంచి చేవెళ్ళే వెళ్లే బస్ ఒకటి ఉంది. అది క్యాచ్ చేయగలిగితే అక్కడి నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్లే ఫస్ట్ బస్ దొరుకుతుంది. ఉన్నట్టు నూరేంది? మా అమ్మకి సీరియస్ గా ఉందంటండి, చూడాలనిపిస్తుంది. బాగుంది, కథ చాలా బాగుంది. వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు, ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా? రే ఊరుకోరా, ఏమైంది మీ అమ్మగారికి? మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి. 2 months నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. రెస్టారెంట్కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్గా ఉందని చెప్పింది. అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు. నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలలేకుండా చేస్తాడని చెప్పలేదు. అదృష్టం కొద్దీ అదే టైంలో నాకు మీరు టిష్యూ పేపర్ లో దొరికాం. బాగా వెళ్ళావు కదని ఒక పని చేయి, ఇదే మ్యాటర్ ని ఫోన్ లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. కింద నీ అకౌంట్ నంబరు, ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే. జాలి పడ్డోడు నీ అకౌంట్ నంబర్ చూస్తాడు, మోజు పడ్డోడు నీ మొబైల్ నంబర్ చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు అసహ్యంగా? లేకపోతే ఏంట్రా, తన చెప్పిందల్లా నమ్మేయడానికి ఎడ్ల బండికి వచ్చిన ఎర్ర నా కొడుకు అనుకుంటుందా? అన్ని నాటకాలు. ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా? 2 గంటల ముందు పరిచయమైన అమ్మాయి గురించి నీకేం తెలుసు అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన తనని తప్పుగా అనేసుకుంటావా? ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? అప్పుడు నువ్వు కూడా అలాంటి అయిపోతావా? రేయ్, నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తను ఆడేవాన్ని నాటకాలు అయితే తప్పలేదురా, ఆడచ్చు. నోరుంది కదా అని ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను. సరే పద, తనని బస్ స్టాండ్ లో దింపొద్దాం, బండెక్కు. నేను రాను. రేయ్, ఆఖరి సార్ అడుగుతున్నా, వస్తావా రావా? నేను చెప్పింది ఆఖరి సరే, నేను రాను. రండి మీరెక్కండి. నా గురించి మీరు గొడవ పడద్దు. అతను చెప్పినట్టే చేస్తాను. కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి. అవసరం లేదండి, మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు, చేయడం మా ధర్మం. ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా? రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా? ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను. వాడెక్కడికి పోడలేండి, మీరు ఎక్కండి, టైం అవుతుంది, పదండ్రా. వీడు మలేషియాతో కదరా, రోజు నన్ను పైసల కోసం దమ్ చేస్తానని చెప్పినా కదా వీడే. వీళ్ళెవరన్నా మిడ్ నైట్ లో మనకన్నా తాగుపోతలాగున్నారు. నువ్వు కాముకుంట్రా. రే నువ్వు పద. సార్ సారీ సార్, సడన్ గా వచ్చేసరికి చూసుకోలేదు. ఓ ఎందుబే సరంగా వస్తే గుద్దేస్తావా? అన్న సూడికెళ్ళాక సరంగానే వస్తాడు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నారా? దాని మీద పెట్టుకున్నా. పేరేంటి? తారా అన్న. రే
తారైతే పైన ఉండాలి కదరా, ఇక్కడ కింద మీతో ఏం చేస్తుంది? అన్నా ప్లీజ్ అన్నా వదిలే అన్నా, మేము వెళ్ళిపోతాం. బండి ఎవడు తెస్తాడురా? మీ బాబా? వెళ్ళి బండి తీయండి. పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నావే. ఎంతకు మాట్లాడుకున్నారేటి? మాట్లాడబెట్టి మోగదానివా? ఏం లుక్ ఇచ్చావే? నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో. ముట్టుకుంటే సాగ్గాని కొడతా. మర్యాదగా ప్రవర్తించు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఆ పొట్టినా కొడుకుని చూసుకున్నా ఆల్ని నేను చూడు ఉన్నాను రా. పోటుగాడు కాదరా. అబ్బా అరే దుర్గా, ఇది పంచలేత నవరా రే. నాకు నవ్వురాలా? నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా. ప్రతి పంచికి నవ్వు రాదన్నా, కొన్ని పంచెస్ కి బ్లడ్ కూడా వస్తుంది. పదండ్రా. Don't lie, you bloody. What the hell are you talking, Naresh? దయచేసి నన్ను అనుమానించొద్దు. I didn't do any kind of wrong with Kaushik. Last weekend తన brother తో కలిసి మన ఇంటికి వచ్చాడు. He's a very good friend of mine since childhood. You slept with that. I've seen his WhatsApp DP. ఆ ఫోటో మన బెడ్రూమ్ లో తీసిందే. You're such a cheater. Naresh, try to understand me. Leave me alone. 1 week out of city వెళ్తే ఇద్దరిని తెచ్చుకున్నావు. అదే 1 month out of country వెళ్తే ఎంత మందితో ఎంజాయ్ చేస్తావే? You rotten piece of shit. So you will not listen to me, right? Huh? Just wait and watch what I can do in front of your eyes. I'll kill you, bitch. Better listen to me. నేను చూడలేదు. Come with me. You bloody bugger. I'll see your end. ఏం చేస్తానో చూడు. Oh, what the hell, man? Neha, please, Neha. Neha, I'm sorry, Neha. Neha, please, Neha. Neha, it's my fault, Neha. Please, Go Neha. away. I'm a fool. Neha. See the hell. Neha. Neha, Go inside. please, Neha. Neha, నేను Neha cheater. Please, Neha. Get Neha, lost, you please bloody- try to understand, Neha. Neha, please, Neha. ఏం చేస్తున్నారండి నేహ గారు? Neha, please, Neha. నేను చూడలేకపోతున్నా, Shit. Neha. I'm the Neha, please. Okay. Neha, I'm sorry, Neha. అలా చేయొద్దు, Neha. చూడలేకపోతున్నావా? Can't you able to see? Just wait. బాగా చూడు. Please, Neha. One moment. Neha, I can't see this, Neha. It's painful, Neha. సార్ చెవిల బస్ ఎన్ని గంటలకు సార్? ఆల్రెడీ వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిందయ్యా. అవునా? సర్లే, నేను నెక్స్ట్ బస్కి వెళ్తాను. లేదు, మీరు ఇదే బస్కి వెళ్తున్నారు. ఎక్కండి. తారా, ఆ వెళ్తున్న బస్సేనా? అది కాదు. విష్ణు, అదే అదే. స్టాప్ స్టాప్, బస్ ఆపండి. ఓవర్టేక్ చేయరా? డ్రైవర్ బస్ ఆపు. హలో స్టాప్, బస్ ఆపు. చెప్పవా డ్రైవర్ కి బస్ ఆపు. డీజిల్ అయిపోయిందిరా. ఇటన్నా డీజిల్ అయిపోవాలా? Shit! తుందేంద్ర బాయ్ బండి. అమ్మా, టైంలో జల్దీ కొట్టు. ఓయ్ బండి వెనక్కి. భయ్యా, బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది. చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వచ్చాం. మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్. ఏంటి రివర్స్ చేసేది? మాకు గానీ మా కారుకి గానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు. ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు. మా సార్ పెళ్లికి వెళ్ళాలి, మర్యాదగా బండి పక్కది. మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళాలేము, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి. కొంచెం ఓపిక పట్టు. రే కానీ జల్దీ కొట్టా పోవాలి. అన్నా ఈ పంపు ఖరాబ్ అయిందన్న, అందులోనే కొట్టాలి. అరే ఏంద్రాబాయ్ నువ్వు? ఏ చెప్తున్నా కదా యతి. ఏంటి ఏంటే బండి వెనక్కిదేమంటే రుబాబు చేస్తున్నా? ఓహో, పక్కన పోరుందనా? పోరా లేక ఐటమ్మా? ఆహా, మరి నీ కారులో ఉన్నదేంటి?
ఇందాక నుంచి అరుస్తున్నావు అనుకున్నావేంటి? బాబు చాలా థ్యాంక్స్ విష్ణు, మీరు చేసిన హెల్ప్ని లైఫ్లో మర్చిపోలేను. ఇట్స్ ఓకే తారా. తారా వన్ సెకండ్, ఇదిగో ఇవి ఉంచు. థ్యాంక్ యూ విష్ణు. వచ్చేస్తున్నా. బాయ్. పదండ్రా రే పద. బ్రేక్ పడట్లేదురా. ఎందుకు ఆడుతున్నావురా? అవును మామ, పట్ల పగలే సుక్కలు అనిపిస్తుంది. చెకింగ్ రా. పక్కదే సైడ్ తీసుకో ఆగా. సరే బో. థ్యాంక్ యూ సార్. దిగో కింద దిగో. నేను తీసుకుంటాను. ఇంజన్ ఆప్. నువ్వు ఒక మాట ఇస్తే ఎంబడే ఆపుతా. ఏంటిది అది? మీ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది, నువ్వు నూపుతా అంటే ఇప్పుడే ఆపుతా. ఏం మజాక్ చేస్తున్నావా? బండి ఎవరిది? మహీంద్రా కంపెనీ ఉంది, జనానికి పైసలు అవసరం ఉందంట, అందుకే అమ్మింది మాకు. రేయ్ నకరాలు అవుతున్నాయా? బండి ఎవరిదంటే కంపెనీ పేరు చెప్తున్నావు, ఎవరి పేరు మీద ఉన్నదిరా? చెప్పే ముందు కాగితాల్ది. తీరాబైతి జల్దీ. సార్ హోమ్ మినిస్టర్ కొడుకు పక్కన ఎవరు? మా ఓన్ బ్రదర్, మా అన్న సార్. ఏం చేస్తుంటాడు? ఆయనకు హెల్ప్ చేస్తుంటాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. నాకు కూడా చేస్తాడా? మేము చెబితే చేస్తాడు. ప్లీజ్ నా ప్రమోషన్ గురించి కొంచెం ఒకసారి. సార్ రేపు మార్నింగ్ 10 o'clock అలా మీ పొజిషన్ లో వేరియేషన్ వచ్చేస్తుంది, చూసుకోండి. థ్యాంక్ యూ సార్. అట్రే బైక్ జానరే జర్బుర్గా. అమ్ముల్లో మహంకాళి పోలీస్ స్టేషన్. చూడరా పాపం, నాకు ప్రమోషన్ ఇప్పించే నీకే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో. అవును సార్, మీ ప్రమోషన్ 150 స్పీడ్ లో పరిగెడుతుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిక్చర్లు కూడా ఉంటారా? లైవ్ లో చూసావుగా. అవురా, తెల్లారు సార్ కానీ పొజిషన్ లో వేరియేషన్ వస్తున్నాను. ఏ కాన్ఫిడెన్స్ తో? ఇదే కాన్ఫిడెన్స్ తో. ఎంత పని చేసావురా? ఆడికలు తొప్పేసావేంట్రా? సరదాగా సెల్ఫీ తీసుకుందామని. దానికి ఆ పోలీసు వాడికి కావాలా? మరి ఆ బార్ లో పొట్టి పేదవాడు ఇవ్వని అన్నాడుగా. రే వెళ్ళి ఇచ్చేస్తాం, పండితేరా నువ్వు. ఊకోబే, ఇప్పుడు కానీ అత్యాక్ దొరికితే నీ పెళ్లి మండపంలో కాదు స్టేషన్లో వేస్తాడు. ఇప్పటికే సమాజ సేవలు సమంత కన్నా ఎక్కువ చేసినావు, ఇక చాలు. మా కోరిక ఎలాగో తీరలే, ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ రా. నన్ను కూడా చూపే. పోలీసులు రా, పోలీసులు. వాడు వదిలేరా? నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, మీరు వినిచేస్తే కదా. లెఫ్ట్ తీసుకో. ఆపిక్కడ. ఏరీలు షిట్ ఎస్కేప్ అయిన కొడుకు. రే నేను నీకు చెప్పాను కదా ప్రాబ్లం అవుతుందని, ఇప్పటికే నా మాట విని వెళ్ళి. ప్రదీప్ గారు రా, వాడు ఎక్కడ పడిపోయినట్టున్నాడు రా. ఫోన్ చేయడానికి. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందిరా. రే పదరా, వెళ్ళి ఎత్తుకుదాం పద. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా అయ్యేదే కాదు. పదరా ఇంటికి వెళ్దాం. ఈ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్లో పెళ్ళవద్దు. ఆడు ఎట్లా కొట్లు వస్తాడులేరా. ఎలా వస్తాడ్రా? వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు. వాడిని అలా వదిలేసి వాడిని వెతికి తీసుకొస్తానులేరా, ముందు నువ్వు వెళ్ళు. రే నలుగురం వచ్చాం, ముగ్గురం అయ్యాం, ఇద్దరం మిగిలాం. ఒంటరిగా
మీ అందరు ఉంటేనే రా నా పెళ్ళి. బండెక్రా. అరే కరెంట్ పోయింది సడన్ గా. ఇదేం బండరా బాయ్, చిత్రంగా ఉంది. బండ పొగలు వస్తున్నాయి. బండ 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 బండ్లో నీళ్ళున్నాయేమో చూడు. డబ్బా ఉంది, నీళ్ళు లేవు. అబ్బా సరే, ఇక్కడ ఎక్కడైనా దొరికితేమో ట్రై చేయి. ఈ టైంలో ఎవడుస్తాడు రా, కరెంట్ కూడా లేదు. ఈ ఇంటికి ఏదో తెలిసినట్టుంది. హలో మేడం, హలో సార్, ఎవరు ఉన్నారా? హలో బ్రదర్, హలో సిస్టర్, జర నీళ్ళు కావాలి ఇస్తారా? మొత్తం తెచ్చిపెట్టుంది, ఓళ్ళు మారతలేదు రా భయ్. హలో మేడం, వాళ్ళు ఉన్నారా? ఈ అమ్మ కరెంట్ ఇప్పుడే బాగున్నా, వస్తే మంచిగా ఉండు. అరే విష్ణు, అరే విష్ణు, పోలీస్ స్టేషన్ రా బాయ్, నువ్వు ఊరుకో. నన్ను ఇడిచారా బాయ్, నువ్వు ఊరుకో. సార్ సార్ ఇచ్చేయండి సార్, రేపు పెళ్ళి దానికి నన్ను వదిలేయండి సార్. దేవుడా, ఒక్క రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా. పైగా ఈరోజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని. రే రాజు అన్నా, దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి తెలుసా? మన దగ్గర నుంచి తారం తప్పించి దాన్ని వీళ్ళు ఏం చేయకుండానే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పంపించారంటారా పొరుగులు. గుంజి వీళ్ళ దగ్గర డబ్బులు లెక్కేసి ఎవరితో చెక్కేసి ఉంటుందన్నా. తారని తాకే హక్కు, తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంది. అదేమన్నా బజార్ అనుకున్నావురా? ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా, వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించను. తీసుకుపడే. తార నా దగ్గరికి తామర పువ్వులా వచ్చిందిరా. ఆ అందాన్ని పూర్తిగా అనుభవించక ముందే మీరు దాన్ని నాకు దూరం చేశారు. దానికోసం ఏమైనా చేయొచ్చురా. రే, నీ కాబోయే పెళ్ళం ప్రస్తుతం ఈ అవతారంలో ఉందంట్రా. నువ్వే అవతారంలో ఉన్నావు, ఫోటో తీసి పంపమంటుంది. పంపనా? వద్దనా వద్దనా పంపనా? వద్దొద్దు. ద్రౌపదిని భీముడు తప్పించినప్పుడు కీచకుడికి ఏ రేంజ్ లో కాలిందో, మీరు తారం తీసుకెళ్ళినప్పుడు నాకు అలాగే కాలింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు టైం 10 అవుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా అది ఇక్కడ ఉండాలి. తారతో తిరిగి వస్తేనే నువ్వు వెళ్ళి తాళి కట్టేది. లేదంటే కొడక నిన్ను జీవితంలో పెళ్లికి పనికి రాకుండా చేస్తా. రే రాజు, వీడిని చూసుకో. రేయ్, భీముడితో పోల్చాను కదా అని బలవంతుడు అనుకోకు. నువ్వెప్పటికీ